వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన వెంబడే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము, సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది, నిరంతరం పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలలో ఈడ చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాలల్లా ఏ ఒక్క రోజైనా, ఒక గంటైనా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నానా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. చిన్న వయసులో అనుభవం తక్కువ వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు. ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి, వాళ్ళ చేత గౌరవం మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా. కొన్నిసార్లు మనం కష్టపడ్డ ఫలితం రాదు, కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం. ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు, పరిపాలన తెలిసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము, తెలంగాణ ప్రజల ఆశీర్వాదము 100% ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈరోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్, గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు. వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించిండ్రు. వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళు ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా, 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చిండ్రా? ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా పాల్గొన్నా మాట్లాడడానికి 1 నిమిషమైన అవకాశం ఇచ్చిండ్రా? మీరు ఆలోచన చెయ్యండి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆనాడు పరిపాలన జరిగింది. అలాంటి తప్పిదాలు మళ్ళీ జరగొద్దు. ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రానే వద్దు, మిమ్మల్ని రానియమని నన్ను, సీతక్క లాంటి వాళ్ళను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేటు దగ్గర పడేసిపోయినారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు, అలాంటి పరిస్థితులు రానివ్వద్దు. నేను నిన్న ఢిల్లీకి వెళ్ళిన, ప్రధానమంత్రిని కలిసిన, కేంద్ర మంత్రులను కలిసిన, మన తల్లి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా నిలబడి నాది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆ తల్లి సోనియమ్మ ఆశీర్వదించి 60 సంవత్సరాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ వల్ల మన కల సాకారమైంది. మరి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని
ప్రపంచ దేశాలకు సంబంధించిన 100 దేశాల ప్రతినిధులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు, ఇంత గొప్ప లక్ష్యాన్ని కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. కన్న తల్లితో సమానమైన సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈనాడు ఉక్కు సంకల్పంతో ఏ ఆకాంక్షల కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి, ఆ లక్ష్యం వైపు సాగడానికి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని కలిసి మా రాష్ట్రానికి రండి అని, అదేవిధంగా పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలు పెడితే పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు అందరినీ కలిసి ఆహ్వానించడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరి అవి తీసుకెళ్లాలనుకున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి కదా, సమన్వయం చేసుకోవాలి కదా. మనకు అవసరమైన మన ప్రణాళికలను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి కదా. పాయల శంకర్ గారు ఎమ్మెల్యేగా నా దగ్గరకు వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి అని అంటే వరంగల్ ఎయిర్పోర్టే కాదు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే నిజమే కదా. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికే కాదు, పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. అభయారణ్యంలో పులులను చూడడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు. వాళ్ళు రావాలంటే కష్టమవుతున్నది. మనకి ఎయిర్పోర్ట్ ఉండాలి అని ఆలోచన చేసినాం. ఈరోజు మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు. నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు, మా ప్రభుత్వం అయి ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్కి ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్ళి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్లో ఈరోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత 4-5 రోజుల్లోనే మొట్టమొదటి పర్యటనకు వచ్చింది ఆదిలాబాదు జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి వచ్చిన నేను మొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభించిన. మొదటి బహిరంగ సభ దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని ఇంద్రవల్లిలో పెట్టి మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు బాధ్యత తీసుకొని ఆనాడు పెద్ద ఎత్తున దళిత గిరిజన దండోర, దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి, పౌరుషానికి మారు పేరైన కొమరం భీముడి స్ఫూర్తితో రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని ఈ ఆదిలాబాదు గడ్డ మీద నుంచే ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించినాం. ఆ ఇంద్రవెల్లి స్ఫూర్తిగా 40 సంవత్సరాల పైగా ఆనాడు హక్కుల కోసం ఇంద్రవెల్లి ఆదివాసీలు పోరాటం చేసి ఎంతో మంది నేల కొరిగినరు. వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం, ఆదుకుంటామని చెప్పి అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి, నష్ట పరిహారం ఇవ్వడానికి ఆనాటి అమరులను మన ప్రభుత్వం ఆదుకున్నది. అదే కాకుండా